కొన్ని డిబేట్లు, కొన్ని బోధనలు చూస్తుంటే ఎంత బుద్ధిహీనమైన స్థితి. లోక రక్షకుడైన యేసు ప్రభువును తగ్గించి ఆయన మానవాళి పాపముల కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడని ఎరగక తప్పుడు బోధలతో క్రైస్తవ సమాజాన్ని ఎంతో కలవరపరుస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు, అందరికీ తెలియదు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇవాళ లోకములో ఎటువంటి సైతాను బోధ జరుగుతూ ఉందో. ఎందుకని వీళ్ళు జ్ఞానం ఈ ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన జ్ఞానంతో వీళ్ళు ఇటువంటి అసత్య బోధల వలన క్రైస్తవ లోకాన్ని వాళ్ళు కలవరపరుస్తుంటున్నారు. దేవుని తగ్గించి దేవునికి రావాల్సిన మహిమ తీసుకొని రాలేకపోతుంటున్నారు. దయ్యముల జ్ఞానం. ఇటువంటి వాళ్ళ మధ్య ఏముందంట? మత్సరము, కలహము, వివాదము అవే జరుగుతున్నాయి. ఇవాళ సంఘాలలో మన జీవితాల్లో ఇంకా మత్సరము, ఇంకా వివాదము, ఇంకా భేదము మన హృదయాల్లో కలిగి ఉన్నావంటే నువ్వు ఎలాంటి విశ్వాసివి, నువ్వు ఎలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడవు.